ఎక్కడున్నావా? రేయ్ లవర్ నటిన పిలిచేదా? ప్రేమగా పిలవాలా? అడక తినేదానా? అడగ తినేదా? రేయ్ పెడుతున్నావాడు. నువ్వు పెడుతున్నావాడా? నువ్వు పెడుతున్నది మీ నాయన పెడుతున్నాడు, మీ అవ్వ పెడుతున్నది, మీ సినిమా పెడుతున్నది, మీ పెదనాయ పెడుతున్నాడు, మీ మేనత్ పెడుతున్నది. అవును, మనం ఎందుకు గొడవ వేసుకున్నాము? అవును కదా, మనం దేనికి గొడవ వేసుకుంటున్నాము? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. సర్లే గాని ఏం చేస్తున్నామా? చింతపండు వస్తున్నాను. అవునా, తినేవాసా? అదో మళ్ళీ అట్నే పిలుస్తున్నావు. సరే ఇంకేమని పిలవమంట చెప్పు. బేబీ అని పిలువు. బేబీయా? ఏం పాల తాగుతున్నావు నువ్వు? బేబీ అనే దానికా? గాడికి లాగున్నావు నువ్వే బేబీ. సరే బంగారం అని పిలువు. ఏందమ్మా బంగారమా? రోల్డ్ గోల్డ్ బంగారమా? అసలైన బంగారమా? అసలు సిసులైన బంగారం. బొగ్గు గనులో దొరికిన బొగ్గు మారుకుంటావు, నువ్వే బంగారమా? అడగ తినేవాడు ఎవరా నీకు బంగారం అని పిలిచేదానికి సేటా? నన్ను ఎందుకు పిలవమంటావు? ఇప్పుడు అందరూ అట్ట ధర పిలుచుకుంటున్నారా? వాళ్ళకి సెట్ అవుతున్నది పిలుచుకుంటారు, నీకు సెట్ అవుతుంది. నీకు సెట్ అయితే పిలవాలంటే కాకి గుడ్లు గోపి నీళ్ళు ముసలి ఇట్లా పిలవమాలుతుంది. ఇప్పుడు చెప్పు ఏమని పిలవమంటావో? మేనే పిలువు. అది ఇప్పుడు రియాలిటీలోకి వచ్చినావు. సరే ఎందుకు ఫోన్ చేసినావు చెప్పు ముందు. రేపు వ్యాలంటైన్స్ డే కదా, ఎక్కడ కలుసుకుందాము? మా కైలల్లోకి వచ్చాయి. కైలల్లోకా? ఏమే? రేపు మా మిరప చెట్లలో కలుపు దువ్వేది. పెద్ద ప్లానింగే. అట్లా నన్ను కలుపుతావు దానికి పిలుస్తున్నావా? అట్టని కాదురా, రేపు మాకు కలుపుకొచ్చినట్టు అక్కడ మాట్లాడుకోవచ్చు మనం. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ. అక్కడ మీ నాయన ఉంటుండా? ఆయనకి నీళ్ళు కట్టే పని ఉన్నది కానీ నువ్వు ఆయన అడిగి పనికి వచ్చాయి. సరే ఇంక నేను చూసుకుంటా, ఫోన్ పెట్టాయి. మామా మామా, ఏవాళ్ళుడా? రేపు మీ మిరప చెట్లలో కలుపు దువ్వేదంటున్నా. అది నీకెవరు చెప్పినారు? ఫేస్బుక్ లో వచ్చింది. ఫేస్బుక్ లో వచ్చిందా? దాంట్లో ఎవరు పెట్టిందా? మీ కూతురే టుమారో మా కయ్యలో కలిపింగ్ ఆల్ ఆఫ్ యూ కమింగ్ అని పెట్టింది. టుమారో మా కయ్యలో కలిపింగ్ ఆల్ ఆఫ్ యూ కమింగ్ అని పెట్టింది. ఇంగ్లీష్ మీడియం రా నా కూతురా. పొంగిపోయింది చాలే గానే, రేపు పనికి వస్తా. సరే అల్లుడు తొందరగా వచ్చాయి. సరే మామ అయితే. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. ఎవరు ఇంకా వెనకాల ఉంటారా? తోకుండా రండి. వస్తున్నాం మామా. మీ నాయన నీళ్ళు కట్టేదానికి పోతారండి కదమ్మా. ఏమి ఇంకైనా ఉన్నాడా? పోతాడుండు. సరేనైనా నేను పోయి నీళ్ళు కట్టేసి వస్తా. సరేనైనా. ఎంతకు తెగించారా? డార్లింగ్ ఈ రోజు వ్యాలంటైన్స్ డే కదా, నాకేం గిఫ్ట్ ఏం తేలేదా? తెద్దామని అనుకున్నా, ఆ, పిల్లడ్డం వచ్చేసింది. ఆ, పిల్లడ్డ వస్తే ఏం గిఫ్ట్ తెచ్చేదానికే? పిల్లడ్డం వస్తే ఏ పని చేయకూడదనే మా తాత చెప్పినాడు. దొంగ సచ్చినోడు, చచ్చిపోయి మంచి పని చేసాడు. ముందు పిల్లలు చంపేయాలా, ఎప్పుడంటే ఎప్పుడు అడ్డంగా పరిగెత్తా ఉంటాయి. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, నాశనం అయిపోతావురా. అవును, అబ్బాయిలు ఎందుకు గిఫ్ట్ తీసేయాలి? అమ్మాయిలు మీరు తీసేయచ్చు కదా. గిఫ్ట్ ఎప్పుడు అబ్బాయిలు తీసేయాలా? రాజ్యాంగంలో రాసుంది. ఏమో అంత దూరం మేము చదువుకోలేదు కానీ నాకు ఆ డబ్బుల్లా. పిసినారు నా బట్ట. ఏంటా? పీస్ఫుల్ గా ఉంటుంది నీతో ఉంటే అని చెప్తున్నా. నేనంటే ఎంత ప్రేమ. నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. అలా అబ్బా ఒక పని అయిపోయింది. ఏం మామ అప్పుడే వచ్చేసినావా? మడవేసి వచ్చేనా? అది మారుతుందిలే, మళ్ళీ మడ మధ్య సరిపోతుంది. మామా ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, దాని మీద నీ అభిప్రాయం ఏంది? మంచి ప్రశ్న అడిగిన వాళ్ళు. ఒకప్పుడు వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమించిన వాళ్ళు గుర్తుకొస్తున్నారు. ఇప్పుడు పుల్వామా అటాక్లో చనిపోయిన మన సైనికులు గుర్తొస్తున్నారు. ఇప్పుడు చాలామంది వ్యాలంటైన్స్ డే జరుపుకోవడం లేదలుడు. అందరూ బ్లాక్ డేగానే పరిగణిస్తున్నారు. ఎవరో కొంతమంది దేశభక్తి లేని వాళ్ళు మాత్రమే వ్యాలంటైన్స్ డే జరుపుకున్నారు. అటని కాదు మామ, వ్యాలంటైన్స్ డే రోజు లవర్స్కి కూడా అటుండాలి ఇటుండాలని కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా మామ. లవర్స్ ఇష్టాన్ని ఈ రోజు కాకపోతే రేపు తీర్చుకోవచ్చు, ఎల్లుండి తీర్చుకోవచ్చు, సంవత్సరం పొడవునా తీర్చుకోవచ్చు.
అంతేగాని ప్రాణత్యాగం చేసిన మన సైనిక కుటుంబాలని శోకాన్ని తీర్చగలమా? మనం ఇక్కడుండి మన కుటుంబాన్ని మనం కాపాడుకుంటున్నాం, కానీ వాళ్ళు బార్డర్లో ఉండి ఎండ చలి గాలి వాన తేడా లేకుండా ఈ దేశాన్నే వాళ్ళ కుటుంబంగా భావించి ప్రాణాల్ని పణంగా పెట్టి కాపాడుకుంటున్నారు. సైనికుల శ్వాసలో సైతం సరిగమలా ధ్వనిస్తూ ఉంటుంది జై హింద్ అని నినాదం. జై హింద్, జై హింద్. సర్వేలేని సేవక ఓ సైనిక